ఈ రోజున విద్యారంగంలో ప్రైవేట్ స్కూళ్ళ యొక్క ఆధిపత్యానికి కారణం మీరు కాదా? అట్లాగే ఆ చైన్ ఆఫ్ స్కూల్స్ మధ్యలో గొడవ వస్తే ప్రైవేట్ స్కూళ్ళలో కూర్చొని పంచాయతీలు చేసింది కూడా బహుశా మీకు సంబంధించిన వాళ్ళే అనుకుంటా నేను. చైనా బ్యాచ్లకి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇన్నేళ్ల కాలంలో 11 అనుకుంటా 11 మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పక్షాన ఉంటే ఒకే ఒక్కసారి దాదాపు 8,000 కోట్ల రూపాయల ఖర్చుతో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలని స్టార్ట్ చేసిన ప్రారంభించాలని ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనానికి ఈ రాష్ట్రం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా అంతటి సాహసోపేతమైన చర్యల్ని కానీ పనులు కానీ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారే చేయగలరు. ఆ విషయాన్ని నాకు ఎవరు చేయలేరు. మీరు వాటిని ఇప్పటికే 5 కళాశాలలు పనిచేస్తూ ఉన్నాయి. పులివెందుల పూర్తి అయింది, అల్లూరు సీతారామరాజు పూర్తి కావచ్చింది. మీరు ప్రభుత్వం లేకొస్తేనే మీరు చెప్పిన మాట ఏంటంటే దీనికి మా చేత కాదు, ఇచ్చిన సీట్లు వెనక్కి తీసుకోండి. మీకేమనిపించడా లేదా? మీకు సోయగులు లేదా? మీరు ఎట్లా రాస్తారు? ప్రభుత్వం మామూలుగా మెడికల్ కాలేజ్ సీట్లు పెంచండి అని ప్రభుత్వాలు మాట్లాడుకుంటూ ఉంటాయి. మీరు మాత్రం మాకొద్దు, మనకు ఆడ హాస్టల్ లేదు, హాస్టల్ కూడా పెట్టలేనంత దుర్మార్గంగా మీరున్నారా? తెచ్చే 1,00,000 కోట్ల అప్పులుగా 20-30 కోట్లు పెట్టేసాడు, హాస్టల్ వచ్చేసేది కదా. కానీ మీ మనసులో ఒక దురాలోచన, వ్యాపార దురాలోచన, అంటే మీ యొక్క ఫిలాసఫీ, అది మీ తత్వచింతన. అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద మేము ఇచ్చేస్తాం. స్థలం అంట, బిల్డింగ్లంట, ఆయన వస్తాడట, నడిపిస్తాడట. మీకు అట్లా కనిపిస్తుంది. కానీ మాకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల భవిష్యత్తు, వాళ్ళ ఆరోగ్యం మాకు కనిపిస్తుంది. డీమ్డ్ అనే పేరు మీద ప్రైవేట్ సంస్థానాలని, విద్యా సంస్థానాలని, వైద్య విద్యా సంస్థానాలని స్టార్ట్ చేసి అందులో ఏ ప్రభుత్వ రూలు ఉండదు, ఏ రిజర్వేషన్ ఉండదు, ఏముండదు. విద్యను డైరెక్ట్గా అణగారిన వర్గాలకి దూరం చేసే ప్రక్రియ అది. వైద్య విద్యను కానీ మిగతా అంశాల్లో కానీ వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీరు అటువంటి ఆలోచనలు మానేయాలి. మీరు ఈరోజు కూడా వైద్యం అనేది చాలా భారమైన అంశంగా ఉంది. ఆనాటి ఆరోగ్యశ్రీ తర్వాత కూడా ఇప్పటికీ మొన్నైతే మీరు ఆరోగ్యశ్రీ కూడా దాదాపు దాన్ని ఏదో మర్చిపెట్టేసేట్టున్నారు. ఆఖరికి మీరు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తామని, ఎప్పుడు ఆ కంపెనీకి ఇస్తాం, ఈ కంపెనీకి ఇస్తాం, ఇదే ఆలోచనే. ప్రభుత్వం ఉండేది పరిపాలన అంటే, పరిపాలన ఇది కూడా భాగమే. పరిపాలన అంటే హుకుములు జారీ చేయడం, ఉత్తర్వులు ఇవ్వడం, లేకపోతే మీ కాని వాళ్ళ గురించి మాట్లాడడమే కాదు. ఆఖరికి పరిపాలన అంటే ప్రజల సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి కూడా ఉంటున్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.